అందరికీ ఫ్రెండ్స్ ఇన్‌స్టాగ్రామ్ అయితే కొత్తగా ఒక అప్డేట్ అయితే వచ్చింది. అయితే అప్డేట్ ఏంటనేది ఎలా యూజ్ చేయాలనేది ఈ యొక్క వీడియోలో మీకైతే క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఇన్‌స్టాగ్రామ్ అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత మీరైతే మీ ఫ్రెండ్స్‌కి అయితే ఫోటోస్ అయితే పంపిద్దాము అనుకుంటే వాళ్ళ చాట్‌ని అయితే ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత ఫోటోస్ మీద క్లిక్ చేసి మీరైతే ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకుంటారు. ఆ తర్వాత సెండ్ మీద క్లిక్ చేస్తే వాళ్ళకైతే ఫోటో అయితే వెళ్తుంది కదా. అయితే ఇక్కడ ఫోటో మీద మళ్ళీ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే ఎడిట్ విత్ ఏఐ అయితే కొత్తగా అయితే ఆప్షన్ అయితే వచ్చిందనమాట. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే 3 ఆప్షన్స్ అయితే వచ్చినాయన్నమాట కొత్తగా. ఇక్కడ యాడ్, రిమూవ్ అలాగే చేంజ్. అంటే యాడ్ అంటే ఈ యొక్క ఫోటోలో మీరు ఏదైనా యాడ్ చేసుకుందాం అనుకుంటే యాడ్ మీద క్లిక్ చేసి మీరైతే యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఫోటోలో ఏదైనా రిమూవ్ చేయాలనుకుంటే రిమూవ్ కూడా అయితే చేసుకోవచ్చు. అలాగే ఫోటోలో ఏదైనా చేంజ్ చేద్దాం అనుకుంటే చేంజ్ కూడా అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ నేనైతే యాడ్ మీద క్లిక్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఫోటోలో నేనైతే క్యాట్ని అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నా కాబట్టి యాడ్ వైట్ కలర్ క్యాట్ అనేది ఇక్కడైతే టైప్ చేశాను అనమాట. తర్వాత ఇక్కడ సెండ్ ఆప్షన్ అయితే ఉంది కదా కొత్తగా, దీని మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన వెంటనే కూడా అయితే వైట్ క్యాట్ అయితే యాడ్ అయిపోయింది అనమాట. మీరైతే చూసుకోవచ్చు. అలాగే మీరైతే ఇంకేదైనా యాడ్ చేద్దాం అనుకున్నా కూడా అయితే మీరైతే మీకు ఇష్టం వచ్చింది యాడ్ మీద క్లిక్ చేసి మీరైతే యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ దీన్ని అయితే ఒకవేళ రిమూవ్ చేద్దాము అనుకుంటే రిమూవ్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రిమూవ్ అంతే ఉంచి క్యాట్ అన్నాం అనుకోండి, రిమూవ్ క్యాట్ అంటే దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఆ క్యాట్ అయితే రిమూవ్ అయితే అయిపోతుంది. మీరైతే ఈ యొక్క ఫోటోలు అయితే మీరైతే క్లియర్గా అయితే చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ చేంజ్ ఆప్షన్ కూడా అయితే ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తానమాట. ఇక్కడ చేంజ్ అయితే అంతే ఉంచాను. చేంజ్ షర్ట్ బ్లాక్ కలర్ సెండ్ చేశాను అనమాట. సెండ్ చేసిన వెంటనే కూడా అయితే ఇక్కడ వైట్ షర్ట్ అనేది బ్లాక్ షర్ట్గా అయితే మారిపోయిందనమాట. అలాగే చేంజ్ షర్ట్ బ్రౌన్ కలర్ సెండ్ చేశాను. బ్రౌన్ కలర్లోకి అయితే మారిపోయిందనమాట. అలాగే చేంజ్ షర్ట్ కలర్ రెడ్ సెండ్ చేశాను అనమాట. బ్రౌన్ కలర్ అనేది ఇప్పుడైతే రెడ్ కలర్లోకి అయితే మారిపోయింది. అలాగే మనమైతే హెయిర్ని అయితే చేంజ్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, చేంజ్ మీద క్లిక్ చేసాం. చేంజ్ హెయిర్ కలర్ లైట్ బ్రౌన్ సెండ్ చేశాను అనమాట. హెయిర్ అయితే చేంజ్ అయిపోయింది. ఇక్కడైతే మీరైతే క్లియర్గా అయితే చూసుకోవచ్చు ఈ యొక్క ఫోటోలో. ఈ విధంగా అయితే 3 ఆప్షన్స్ అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. అలాగే పైన అయితే చూసుకుంటే ఇక్కడ ఏవైతే వీడియో ఆప్షన్ అయితే ఉందో దాని మీద క్లిక్ చేసామనుకోండి, ఈ యొక్క ఫోటో అనేది వీడియోకి అయితే కన్వర్ట్ అవుతుంది అనమాట. మీరైతే ఇక్కడైతే క్లియర్గా అయితే చూసుకోవచ్చు. చూసారు కదా, ఫోటో అనేది వీడియోకి అయితే మారిపోయిందనమాట. చాలా బాగుందనమాట వీడియో కూడా. దీన్ని అయితే మనం అయితే సేవ్ చేసుకుందాం అనుకుంటే ఇక్కడైతే 3 డాట్స్ అయితే ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడైతే సేవ్ ఆప్షన్ అయితే వస్తుంది. దీని మీద క్లిక్ చేసామనుకోండి మన గ్యాలరీలోకి అయితే ఈ యొక్క వీడియో అయితే సేవ్ అవుతుంది. అలాగే మీరు వాళ్ళకైతే సెండ్ చేద్దాం అనుకుంటే పైన సెండ్ అయితే ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తారంటే సెండ్ అయితే అయిపోతుంది. ఇదనమాట అప్డేట్ అనేది మీకు ఏ విధంగా అనిపిస్తుంది అనేది కింద అయితే కామెంట్ చేయండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేసి ఇలాంటి అప్డేట్స్ వచ్చినట్టు తెలుసుకోవడం కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.